ఎస్, స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పాలి? కింద ఉన్నారు కదా, వాళ్ళ చెప్పేద్దామని. చా, ఎవరు వినంటున్నారు? ఎవరు చెప్పాలి ఇప్పుడు? సందీప్ కాల్ చేద్దాం. టైం 2 అవుతుంది. పర్లేదులే. హలో సందీపు, అరే స్టోరీ చెప్దామని మేము చేసినారా? అది కాదురా, కొంచెమే ఉంది. సరేరా. చా, ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పాను స్టోరీ? దీనికి ఎందుకని చెప్పొద్దు స్టోరీ? ఎస్, నీకే చెప్తా స్టోరీ. నీకే చెప్తా. హాయ్, ఐఎమ్ యువర్ ఓనర్. నా స్టోరీ వినికొచ్చేకు. స్టోరీ ఏంటంటే 3 థ్రెడ్స్ గురించి. జాగ్రత్తగా విను, మంచి ఇమాజిన్ చేసుకో. నువ్వు ఇమాజిన్ చేసుకునేదే వీళ్ళందరూ చూస్తారు. స్టోరీ నేమ్ ఏంటంటే ఫస్ట్ 3 థ్రెడ్స్లో 2 థ్రెడ్స్ ఎలా వచ్చాయో చెప్తా విను. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 2023 ఉగాది అర్ధరాత్రిన. ఏంటబ్బాయి, ఊళ్ళో వాళ్ళందరి చేతబడి చేసి చంపేసావని నువ్వు చంపేసావా? అవును బాబాయ్, కానీ వీడి ఇంకా చావలేడు. వీడిని చంపేసేటప్పుడు వీడి చేతుకున్న తాయెత్తు మాయమైపోయింది. అంటే వీడి ఆత్మ ఇంకా ఇక్కడే ఎక్కడో ఉంది. నర్సయ్య, బాగా ఊహించావు. నేను ఇంకా చావలేదు. ఇప్పుడంటే నేను మనుషులం కాబట్టి నువ్వు నన్ను చంపగలిగావు. కానీ క్రోధనామ సంవత్సర ఆరంభం నుండి నన్నెవ్వరూ ఆపలేరు. నేను మళ్ళీ నా తాయెత్తుని చేజిక్కించుకొని ఈ ఊరి అంతాన్ని మొదలు పెడతా. చూసావు కదా బాబాయ్, వీడింకా చావలేదు. నాకు మాట బాబాయ్, సంవత్సరం వరకు ఈ విషయం మా నాదమ్ముడికి చెప్పకుండా నువ్వెటైనా వెళ్ళు. వీడి ఆత్మ చనిపోవాలంటే నేను కూడా చనిపోయి వీడికన్నా పెద్ద తాయెత్తుగా మారాలి. వీడి ఆత్మ చావు నా తాయెత్తుతోనే సంభవం. క్రోధనామ సంవత్సరంలో నువ్వే చూసుకోవాలి అని. ఇప్పుడు కట్ చేస్తే 2024 ఉగాది క్రోధనామ సంవత్సరం, టైం 2:30. బ్రో, ఎవరు నువ్వు? బ్రో,
ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి. ఒకరు నర్సయ్య వాళ్ళ తమ్ముడు క్రోధ, ఇంకొకరు క్రోధ వాళ్ళ ఫ్రెండ్ రుద్ర. వీళ్ళిద్దరూ ఉగాది కన్నా ముందు రోజు నైట్ బిల్డింగ్ పై పడుకుంటారు. మార్నింగ్ లేచేసరికి అన్నా అన్నా నవీన్ అన్నను ఎవరో చంపేసిరన్నా. నవీన్ అన్నను ఎవరో చంపేసిరన్నా. అలా ఆ రోజు నుండి ఆ ఊర్లోని ప్రజలంతా ఆకుల మాదిరి రాలిపోతారు. సడన్గా కొన్ని రోజుల తర్వాత ఓ కాలమా, నేను తిరిగొచ్చా. దయచేసి నా తాయెత్తుని నాకు తిరిగి ఇవ్వు. దానికి బదులుగా నేను చంపిన ఆత్మలన్నీ నీకిస్తున్నా, తీసుకో. సో ఆ మంత్రగాడి ఆత్మ ఇప్పుడు రుద్రాలోకి వచ్చేసింది. ఇలా వచ్చిందని క్రోధాకి తెలీదు. అదే రోజు ఉదయం ఇంట్లో పడుకొని ఉన్న క్రోధాని సంవత్సరం తర్వాత వాళ్ళ బాబాయ్ వచ్చి ఊరి చివరలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నర్సయ్య కట్టిన తాయెత్తు గురించి గుర్తు చేస్తాడు. బాబాయ్, సంవత్సరం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంతకు? బాబాయ్, బాబాయ్ నువ్వు చెప్పినట్టే అవుతుంది ఊర్లో మొత్తం. ఊర్లో రోజు 10 మంది చనిపోతున్నారు. ఇప్పటికి వారం అయింది, చనిపోతూనే ఉన్నారు. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నువ్వు నాకు వెళ్ళే ముందు చెప్పావు కదా చనిపోతారని. అసలు ఎలా బాబాయ్, ఎలా చెప్పావు నువ్వు వాళ్ళందరూ అలా చనిపోతారని? ఆగు క్రోధ, నాకంతా తెలుసు. మీ అన్నయ్య ఆ మంత్రగాన్ని చంపేసేటప్పుడే వాడు చెప్పాడు, క్రోధనామ సంవత్సరారంభం ఈ ఊరి అంతమని. అవునా? అయితే ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకున్నట్టు అన్నయ్య చంపాడా మంత్రగాడిని? ఇప్పుడు నీకు అది తెలవడం కన్నా చిన్నప్పుడు మీ అన్నయ్య నర్సయ్య నీ చేతిలో కట్టిన తాడు గుర్తుందా? అది ఇంకా నీ చేతి లోపలే ఉంది. ఒక్కసారి మీ అన్నయ్య ఆ తాయెత్తు గురించి ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకో. అన్నయ్య, నీకు ఒక విషయం చెప్పనా? నేను పడుకున్నాక నాకు కలలు రోజు వస్తున్నాయి. అదేంటో కానీ ఆ కళల్లో నేను కళల్లో ఉన్నాను నాకు తెలుస్తుంది. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేయగలుగుతున్నా. అసలు ఏంటిదంతా? ఇలా కళల్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావు క్రోధ? నువ్వు కళలు కంట్రోల్ చేయగలుగుతున్నావా? అయితే నీకు ఈ కళలు ఇప్పుడు ఉపయోగపడవు. ఇదిగో ఈ తాయెత్తు చేతికి కట్టుకో. ఏంటన్నయ్య ఇది? చేతికి కట్టుకోగానే చేతి లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఇది ఉన్నంత వరకు నాకు కళలు రావా? రావు క్రోధ. నీకెప్పుడైనా ప్రస్తుతంలో ఏదైనా పెద్ద ప్రమాదం ఉన్నట్టు అనిపించినప్పుడు, దానికి నీ దగ్గర సమాధానం లేనప్పుడు నీ చేతికి ఉన్న తాయెత్తును తీసేసి కళల్లోకి వెళ్ళి ఆ ప్రమాదానికి సమాధానాన్ని వెతుకోవడానికి నీకు ఈ కళలు ఉపయోగపడతాయి. అప్పటి వరకు నీకు ఈ కళలు రాకుండా ఉండడమే మంచిది.
నేను ఇప్పుడు కలలోకి వెళ్తాను బాబాయ్. అలాగే మీ అన్నయ్య చనిపోతూ ఆయన తాయెత్తును ఎక్కడ పెట్టాడో కూడా తెలుసుకోకూడదా? ఒసేయ్, ఏంటి పడుకున్నావా? ఒసేయ్, నువ్వు ఊహించుకునేది వీళ్ళంతా చూసేది, కొంచెం మంచిగా ఊహించుకో. సారీ గాయ్స్, ఇది సరిగ్గా ఊహించుకున్నట్లేదు. ఇది ఎలా ఊహించుకుందో మీరు చెప్పండి. ఓకే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే క్రోధ ఇంకా రుద్ర థ్రెడ్స్ని వెతుక్కుంటూ వెళ్తారు. అదే స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరికైనా మంచిగా ఊహించుకునే వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఈ షర్టులు గిట్లతో పని అయ్యేలా లేదే.